దేశవ్యాప్తంగా రేపు లోక్సభ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎంపీ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీల ఓట్ల లెక్కింపు, పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్లను రేపు లెక్కించనున్నారు. దేశవ్యాప్తంగా 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్ష చేశారు. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత ఫలితాలు కమిషన్ వెబ్సైట్తో పాటు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ల్లో అందుబాటులో ఉంటాయని ఎన్నికల సంఘం తెలిపింది. రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ ఏజెంట్ల కోసం ఎన్నికల సంఘం ఒక హ్యాండ్బుక్ రిలీజ్ చేసింది. ఇదే అంశంపై ఢిల్లీ నుంచి డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, కౌంటింగ్ ఏర్పాట్లు ఎట్లా జరిగాయి, ఎన్నికల సరళిపై అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? ఏర్పాట్లు అనేది కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే జిల్లా రాష్ట్రాల వారీగా కౌంటింగ్కి సంబంధించిన కేంద్రాలను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ కౌంటింగ్స్ జరిగేటువంటి కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అనేది కూడా ఇంపోజ్ అయి ఉంటుంది. ప్రతిదీ కూడా సీసీ కెమెరాల ద్వారా, వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కౌంటింగ్కు సంబంధించినటువంటి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను సిద్ధం చేశారు. సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా వాటిని వెంబడే సార్ట్అవుట్ చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా సిద్ధం చేశారు. మొదట రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపుతోటి కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా ప్రారంభం అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అంటే 8:30కు ఈవీఎంలకు సంబంధించిన కౌంటింగ్ అనేది కూడా ప్రారంభం అవుతుంది. రెండు కూడా సైమల్టేనియస్గా జరుగుతాయి అనేటువంటి అంశాన్ని ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. ఇక పోలింగ్కి సంబంధించినటువంటి సరళి పైన చూసుకున్నట్లయితే 7 విడతల్లో పోలింగ్ నిర్వహించారు. సుదీర్ఘంగా జరిగినటువంటి ప్రాసెస్. ఏప్రిల్ 19న మొదటి విడత ఎన్నిక జరిగింది. మొన్న జూన్ 1వ తారీఖున చివరి విడత. మొత్తంగా సుమారు 1.5 నెలల పాటు ఎన్నికలు అనేది కూడా జరిగాయి. సుదీర్ఘంగా జరిగాయి. దీనికి సంబంధించిన ప్రచారం కావచ్చు, లేకపోతే ఇటు రెండు ప్రధానంగా ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి, ఈ రెండు ప్రధాన పార్టీలు, అలాగే కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు హవా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు వర్సెస్ బీజేపీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ అనేది కూడా చాలా రసవత్తంగా సాగిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రచారం కూడా 7 విడతలుగా సుమారు విడతల వారీగా జరిగింది. దాంట్లో నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిగా ఉన్నారు. ప్రధాని 2 సార్లు చేశారు, 3వసారి హ్యాట్రిక్ పైన కన్నేశారు. మొదటి నుండి కూడా ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కంటే ముందే బీజేపీ ఈసారి తమ అభ్యర్థులను ప్రకటించింది. ఆల్మోస్ట్ 2 విడతలుగా సుమారు సగానికంటే ఎక్కువ సీట్లకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించడము, అలాగే ఒక 3 నెలల నుంచే వారు జనాల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఈసారి 400 పైచీలకు సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ ప్రజల్లోకి వెళ్తుంది అనేటువంటి సంకేతాలను ఇచ్చేందుకు ముందు నుంచే ఆ దిశగా ప్రచారం అనేది కూడా చేశారు. కానీ పోలింగ్ ఎప్పుడైతే ప్రారంభమైందో, మొదటి విడత కావచ్చు లేకపోతే 2వ విడత పోలింగ్ ఇట్లా జరుగుతున్నటువంటి క్రమంలో చాలా వరకు బీజేపీకి సంబంధించినటువంటి వాయిస్ క్రమంగా తగ్గుకుంటూ వచ్చింది. ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా చేసుకొని ప్రసంగాలు సాగాయి. స్వయంగా ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తే హిందూ ముస్లిం అనేటువంటి అంశాన్ని తీసుకురావడము, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ముస్లింలకే దేశ సంపదనంతా కూడా దారబోస్తారు, ఆఖరికి మంగళసూత్రాలను కూడా తీసుకొని వాళ్ళకే ఇస్తారు అనేటువంటి ప్రచారం చేయడము, ఇదంతా కూడా నడిచింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు లేకపోతే ఇండియా కూటమికి సంబంధించి కావచ్చు ప్రజల ఎజెండాగా ప్రచారాన్ని నిర్వహించారు. తర్వాత రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. ఒకవేళ ఎన్డీఏ కనుక 400 సీట్లు బీజేపీ కోరుతున్నట్టుగా 400 సీట్లు కనుక బీజేపీ గెలిచినట్లయితే రాజ్యాంగాన్ని మారుస్తారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యంగా రిజర్వేషన్ల పైన దాని ఇంపాక్ట్ అనేది కూడా ఉంటుంది అనేటువంటి అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. వాటితో పాటు ఇండియా కూటమి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయబోతున్నాం అనే దానిపైన, ముఖ్యంగా 5 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో 6 గ్యారంటీలు అమల్లో ఉన్నాయి. వాటినే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్గా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది. మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు ముఖ్యంగా మహిళలకు ఇచ్చేటువంటి ₹1,00,000 మంత్లీ ఇవ్వడం కావచ్చు, మంత్లీ 8,500 రూపాయలు ఇవ్వడం కావచ్చు, లేకపోతే నిరుద్యోగంతో ఉన్నటువంటి వ్యక్తులకు భృతి ఇవ్వడము, ఇలా ప్రతి అంశాన్ని కూడా టచ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో వెళ్ళింది. వాటిపైనే ప్రచారం అంతా కూడా సాగింది. ఇక
మొన్న చివరి విడత పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు ప్రజలందరూ కూడా. ఎవరి వైపు మూడు ఉండబోతుంది, నేషన్కి సంబంధించినటువంటి వేవ్ ఎవరి వైపు ఉండబోతుంది అనే దానిపైన చాలా ఇంట్రెస్టింగ్గా చూశారు. అయితే ముందు నుంచి అనుకున్నట్టుగానే బీజేపీ ఎన్డీఏ కూటమికే అన్ని ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా పట్టం కట్టడం జరిగింది. సుమారు 300 పైచీలకు నుంచి 370 వరకు కూడా సీట్లు వస్తాయంటూ కొన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రూపంలో వాటికి బీజేపీకి అనుకూలంగా ఫలితాలు ఉండబోతున్నట్లుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పాయి. కానీ ఇటు ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు చాలా బలంగా ఉన్నారు. 295 సీట్లు పైగా ఇండియా కూటమి గెలవబోతుంది. ఇప్పుడు వచ్చినటువంటి ఏవైతే సర్వేలు ప్రకటించాయో ఆ సర్వేలన్నీ కూడా మోడీ పోల్స్గా అభివర్ణించారు. వారు ఇండియా కూటమికి సంబంధించిన నేతలు మొన్న మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ అయినటువంటి సందర్భంలో కూడా భేటీ ముగిసిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ పీసీసీలతోటి అలాగే లోక్సభలో పోటీ చేసినటువంటి అభ్యర్థులతోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంలో కూడా రివ్యూ చేసుకున్నారు. రివ్యూ తర్వాత కూడా చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. ఈరోజు కూడా రాహుల్ గాంధీ కూడా అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. 295 పైచీలకు సీట్లు ఖచ్చితంగా ఇండియా కూటమికి సంబంధించిన గెలవబోతున్నాయి. ఖచ్చితంగా స్ట్రాంగ్ బలమైనటువంటి ప్రభుత్వాన్ని ఇండియా కూటమి నేతృత్వంలో ఏర్పాటు చేయబోతున్నాం అనేటువంటి అంశాన్ని వారు చెప్తా ఉన్నారు. సో చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాక్ట్ పోల్గా మారతాయా లేకపోతే ఇండియా కూటమి నేతలు చెప్తున్నట్టుగా తలకిందులు అయ్యేటువంటి అవకాశం ఉందా అనే దానిపైన జోరుగా చర్చ నడుస్తూ ఉంది. ఇక చాలా వరకు రాష్ట్రాల్లో ఇప్పుడు నార్త్ నుంచి సౌత్ వరకు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పటికే బీజేపీ చేరాల్సినటువంటి హైట్స్కి చేరింది. ఇక అంతకంటే చేరేది లేదు. ఖచ్చితంగా డౌన్ఫాల్ అనేది కూడా ఉంటుందనేటువంటిది రాజకీయ విశ్లేషకులు చేస్తున్నటువంటి విశ్లేషణలు అవన్నీ ఖచ్చితంగా. ఎందుకంటే 100% సీట్లు ఇచ్చినటువంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ ఇటు యూపీ కావచ్చు లేకపోతే ఢిల్లీ, హర్యానా వంటి రాష్ట్రాల్లో మెజారిటీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. అంతకంటే సీట్లు పెరిగేటువంటి అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఉన్న 7 సీట్లు ఇప్పుడు ఢిల్లీ చూసుకున్నట్లయితే గతంలో 2 ఎన్నికలు 2014 కావచ్చు 2019 ఈ 2 ఎన్నికల్లో కూడా 7కు 7 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. హర్యానాలో కూడా 10 స్థానాల్లో సుమారు మెజారిటీ స్థానాలు అక్కడ బీజేపీ కైవసం చేసుకుంది. రాజస్థాన్లో గతంలో 25 స్థానాలు ఉంటే 25 స్థానాల్లో కూడా బీజేపీ కైవసం చేసుకుంది. కర్ణాటక వంటి రాష్ట్రాల్లో 22 స్థానాల వరకు బీజేపీ గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఈసారి మాత్రం అలాంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనేది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా యూపీలో బీజేపీ పార్టీకి అది స్ట్రాంగ్ హోల్డ్గా ఉంది. బట్ ఈసారి 50 స్థానాల కంటే తక్కువనే గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా చర్చ నడుస్తోంది. మధ్యప్రదేశ్లో మాత్రం బీజేపీ తన పట్టు నిలుపుకోవడంతో పాటు అక్కడ మెజార్టీ స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ నడుస్తోంది. ఇక మిగతా రాష్ట్రాలు మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్, ఇటు రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ చాలా గణనీయంగా సీట్లను తగ్గించుకోబోతుంది. అలాగే పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఖాతా కూడా తెరిచేటువంటి అవకాశం లేదు. అక్కడ అసలు బీజేపీకి సంబంధించిన ఎగ్జిస్టెన్స్ లేదనేది తాజాగా మొన్న జరిగినటువంటి ఎన్నికలు జరిగిన తర్వాత చర్చ అనేది కూడా మొదలైంది. ఇక సౌత్కు సంబంధించి కేవలం 2 రాష్ట్రాల్లో బీజేపీకి సంబంధించిన ప్రాబల్యం ఉంది. అది కూడా కర్ణాటక తర్వాత తెలంగాణలో మాత్రమే బీజేపీకి అంతో ఇంతో సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. మిగతా తమిళనాడు కావచ్చు లేకపోతే కేరళ, ఒడిశా వంటి రాష్ట్రాల్లో బీజేపీకి సంబంధించిన ఎగ్జిస్టెన్స్ చాలా తక్కువ. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమితో పొత్తులో భాగంగా పోటీ చేశారు టీడీపీ అలాగే జనసేన. బీజేపీ అక్కడ కూటమిగా పోటీ చేశారు. అక్కడ కొన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ అయితే నడుస్తూ ఉంది. కానీ అక్కడ కూడా టీడీపీకో లేకపోతే జనసేనకు సీట్లు వస్తాయి కానీ బీజేపీకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఏ మేరకు ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక కర్ణాటకలో ప్రజ్వల్ రేవన్న ఇష్యూ తర్వాత జరిగినటువంటి విడతల్లో పోలింగ్ సంబంధించి ఖచ్చితంగా బీజేపీకి అది డ్యామేజింగ్ ఫ్యాక్టర్గా ఉండబోతుంది అనేది ప్రధానంగా చర్చ నడుస్తోంది. ప్రజ్వల్ రేవన్న ఇష్యూని ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా నేషనల్ వైడ్గా దాన్ని ప్రచారం చేసింది. ప్రజ్వల్ రేవన్న లాంటి వ్యక్తుల్ని బీజేపీ పంచిపోషిస్తూ ఉంది. ఆయన జర్మనీకి పారిపోవడంలో బీజేపీ పాత్రే కీలకం అనేటువంటి అంశాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. అక్కడ కర్ణాటకలో జరిగినటువంటి పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. ప్రజ్వల్ రేవన్న లాంటి ఇష్యూస్కు సంబంధించి చాలా సీరియస్గా వ్యవహరించాల్సినటువంటి అంశం దాన్ని కూడా బీజేపీ ఆయన తప్పించేందుకు ప్రయత్నాలు చేసింది అనేటువంటి అంశాన్ని బలంగా తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. ఆ తర్వాత జరిగినటువంటి విడతల్లో బీజేపీకి అది చాలా దెబ్బ పడేటువంటి అవకాశం ఉంది. గతంలో కర్ణాటకలో బీజేపీ చేసి వచ్చినటువంటి సీట్లు ఈసారి వచ్చేటువంటి అవకాశం లేదనేటువంటి చర్చ అయితే నడుస్తూ ఉంది.